నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మున్సిపల్ ఎన్నికలు మొట్టమొదటిసారి రావడంతో మున్సిపల్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలి. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కొన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేసినా కూడా అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా పోతా ఉన్నారు. అందుకే ఈరోజు మనం ఒక టైటిల్ తీసుకొని వచ్చినాం. ఇదేమిటమ్మా మాయా మాయా, మున్సిపల్ చైర్మన్ల కోసం కాంగ్రెస్ గోల గోల. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం దీని మీద అంటే, అరాచకాలు, దౌర్జన్యమైనటువంటి పాలన కనిపిస్తూ ఉన్నది తెలంగాణలో అనేది క్లియర్. సరే, ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు ఎంత ఎడ్జ్ ఇచ్చిర్రు? 52% ఓట్ బ్యాంకును మీకు ఇచ్చిర్రు, బీజేపీకి కొంతమేర ఇచ్చిర్రు, బీఆర్ఎస్కి ప్రతిపక్షంగా గతంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేకపోయింది, ఇప్పుడు సక్సెస్ అయింది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సక్సెస్ అయింది, వాళ్ళు గెలిచిరని చెప్తారు. 15 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది, అంటే మ్యాజిక్ ఫిగర్ని దాటింది. ఇప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ తమ మున్సిపల్ చైర్మన్గా తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను, తన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను నిలబెట్టడానికి అరాచకమే చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే తొర్రూరుకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ కావచ్చు, క్యాదనపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ కావచ్చు, ఆమన్గల్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియోలో ఒకటి చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా? మీరు మిస్సింగ్ అని చెప్పి కిడ్నాప్ అని చెప్తారు. మీరు ఈ యొక్క ఘటన మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఆయనకు సంబంధించినటువంటి ఘటన ఏది అంటే, పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరు, మన పల్లరాజేశ్వర్ రెడ్డి గారు, జనగామ జిల్లాకు సంబంధించినటువంటి, జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అక్కడ ఎమ్మెల్యే ప్రోటోకాల్ కనీసం పాటించకుండా, సరే ఏ పార్టీ ఎమ్మెల్యే ఉండని ఏమైనా జరిగింది, అక్కడ 28వ వార్డుకు సంబంధించినటువంటి హఫీజ్ ఫాతిమా మిస్ అయ్యింది అని కేసు ఫైల్ చేస్తూ, కిడ్నాప్ అయ్యిర్రు అని కేసు ఫైల్ చేస్తూ, ఆమెను లోనికి రానియకపోవడానిపై పోలీసుల అత్యుత్సాహం ఏంది అనేది తెలంగాణ సమాజం ఒకసారి పోలీసు యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నది. అక్కడ 28వ వార్డులో ఆమె గెలిచిన తర్వాత ఆడ క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ఆమె క్లియర్గా నేను ప్రొసెషన్కి పోతా ఉన్నా, ఆఫీస్కి పోతా ఉన్నా, మీకు ఇబ్బంది ఏంది అంటున్నారు. ఆమె ఒకసారి ఎంటర్ అయిన తర్వాత పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ఆమెను ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆపే ప్రయత్నం చేస్తూ మరి ఎందుకు ఆపుతున్నారంటే, ఆగండి మేడం అంటున్నారు తప్ప దానికి రీజన్ చెప్పన్నటువంటి పరిస్థితి. ఇదంతా మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి పీఠం కోసం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో బుద్ధి చెప్పినా కూడా ఇప్పుడుకి అధికార దుర్వినియోగం చేస్తున్న అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి, మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలా?
మీకంటూ కొన్ని స్థానాలను ఇచ్చిరు కదా, గొప్పలు చెప్పుకోరు కదా, వన్ సైడ్ అని. తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేదు, నేనే రాజు నేనే మంత్రి అని చెప్పుకున్నారు కదా. మరి ఈరోజు వచ్చినటువంటివి ఇతర ప్రతిపక్షాల పార్టీలకు వచ్చినటువంటి మున్సిపాలిటీల మీ జోక్యం ఏంది? ఇంకొక వీడియో చూపిస్తా. ఇంకా దానికి సంబంధించినటువంటి ఒకసారి చూడురు. ఎట్లా అంటే ఇక ఒక ఆయన ఉంటాడు ఎంపీ, ఆయన ఇక డైరెక్ట్ బూతులతో రెచ్చిపోయినటువంటి సందర్భం. ఇది కూడా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి. తొర్రూరు మున్సిపాలిటీలో దానికి సంబంధించినటువంటిది ఇది క్లిప్పు. తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి 9 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే 7 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎవరికి క్లియర్ మెజార్టీ ఉన్నది? బీఆర్ఎస్ వైపే ఉన్నది కదా. అక్కడి నుంచి క్యాంపు కోసం యాదాద్రి వైపు పోతా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి, ఆయనతో పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఆయన తీసుకొని పోతా ఉంటే అక్కడ ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళని అడ్డుకొని వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాడి చేసిరు. ఆల్రెడీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పిఏ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఎగ్జాక్ట్గా తొర్రూరులో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అరాచకాల మీద జర్నలిస్టులు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి దాఖలాలు నమోదైనాయి. ఆల్రెడీ చూస్తూ వస్తున్నాం. అక్రమ కేసులా లేకపోతే వాళ్ళ మీద ఎలాంటి సందర్భాలలో ఎలాంటి కేసులు పెట్టిరని. మీకు క్లియర్ మ్యాజిక్ ఫిగర్ లేదు. క్లియర్ మ్యాజిక్ ఫిగర్ వచ్చినటువంటి పరిస్థితులలో వీళ్ళు ఎత్తుకోపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత భయం? ప్రతిపక్షానికి ఎందుకు భయపడతా ఉన్నారు? కాంగ్రెస్ ఎందుకు ఇంత దౌర్జన్యంగా దిగుతూ ఉన్నారు? ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి వాళ్ళు కదా వీళ్ళు. ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి వాళ్ళని ఎత్తుకపోతారా? ఎగిరేసుకొని పోతారా? ఏమన్నా పతంగా ఇది ఎగిరేయడానికి? గాలలో ఎంత గాలి ఎక్కడొస్తే అక్కడ గుంజడానికి మన పతంగా? మున్సిపాలిటీలను ప్రజలు ఆదరించాలా, ప్రజలు ఓట్లేసి గెలిపించుకోవాలి. అంటే ఎత్తుకపోయే రాజకీయం ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు? మరీ ఇంత దౌర్భాగ్యమా? అంటే మీరు ఎంపీగా ఉండి మీ అనుచరులతోటి మీకు ఈరోజు బలగం ఎక్కువ ఉండొచ్చు, అంటే మీరు దాడి చేసి కౌన్సిలర్ని ఎత్తుకుపోతారా? ఇక ఇది తొర్రూరుకు సంబంధించినటువంటి అక్కడ యశస్విని రెడ్డి గారు, మరి ఝాన్సీ గారు ఇక ఏమనంటే ఎర్రబెల్లి గారి అరాచకం అంటారు. అరాచకం కాదండి, ఆడ క్లియర్ మ్యాజిక్ ఫిగర్ని బీఆర్ఎస్కి ఇచ్చారు. ఇంకా అరాచకాలు ఏమున్నాయి? మీరు చేస్తూ ఉన్నది అరాచకాలు కదా. ఇక ఇది పక్కన పెడితే, ఈ తొర్రూరు ఘటన పక్కన పెడితే, ఇంకొకటి ఆమన్గల్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పత్యానాయక్ పార్టీ మారాడు. అది చూడాలా ఎలా ఉంది అంటే, రోడ్ల మీదకి జనాలు వచ్చి, ఓటర్లు వచ్చి, ఆ వార్డుకి సంబంధించిన ఓటర్లు వచ్చి అడ్డగోలి మాటలతోటి పత్యానాయకం తిడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆమన్గల్ మున్సిపాలిటీలో ఆల్రెడీ అలజడి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఆమన్గల్ మున్సిపాలిటీలో ఎక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారనేది ఒక క్లమ్జీగా ఉన్నది. 9 స్థానాలు బీఆర్ఎస్, 8 స్థానాలు బీఆర్ఎస్, 6 స్థానాలు బీజేపీ, 1 స్థానంలో కాంగ్రెస్. మొత్తం 14-15 ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీగా, మరి ఆయన కాంగ్రెస్ పార్టీ కాడ దిక్కు దివానా లేదనుకోండి, ఒక సీటే గెలిచింది. వీళ్ళిద్దరు కలిసి బీజేపీతో ఏమైనా చేస్తారా అనేది ఇదొక సందర్భం. ఇక మరొకటి క్యాతానపల్లికి సంబంధించినటువంటి మంత్రి వివేక్ గారి నాయకత్వాన, అలా నేతృత్వాన పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎందుకు పోస్ట్పోన్ చేసిరంటే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అది ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా సరే, గతంలో ఇలాంటి అరాచకమైనటువంటి, అంటే ఇలాంటి సందర్భాలు ఎక్కడ లేవు. ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్, జనగామ మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి రేపటి వాయిదా వేసారు, చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించి. ఇక్కడ ఆల్రెడీ అధికార పార్టీకి సంబంధించినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అక్కడే పార్లమెంట్ మెంబరు
కడియం కావ్య గారికి ఎక్సఫిషియో ఫస్ట్ అధికారులు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళా ఆమెకు అంటించడం ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఇక్కడ కొన్ని స్థానాల్లో పూర్తి స్థాయిలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక దీనికి సంబంధించి. అయితే ఇక ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి కేతానపల్లికి అయితే పూర్తి స్థాయిలో బయటికి బీఆర్ఎస్ నాయకులు వచ్చి చెప్తా ఉన్నారు ఇది మంత్రి వివేక్ చేస్తూ ఉన్నటువంటి అరాచకమని. ఇక కల్వకుర్తికి సంబంధించి ఎక్కడ చూసినా ఇదే సందర్భం, ఎక్కడ చూసినా ఇదే అదైతా ఉన్నది. దీని సందర్భంలో ఏంది పరిస్థితి అంటే అరాచకం. ఇక్కడ పోలీస్ యంత్రాంగం బీఆర్ఎస్ కౌన్సిలర్ల బీజేపీ కౌన్సిలర్ల ఇంటి దగ్గర కూర్చొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అంటూ పూర్తి స్థాయిలో అక్కడ ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జనాలు బాధపడతా ఉన్నారు, జనాలు ఆగ్రహిస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇలా వన్ సైడ్గా ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతుంది? అసలు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీ కౌన్సిలర్ల ఇంటి వద్ద పోలీసులకు ఏం అవసరం అనేది కూడా ఒక ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో సమాజంలో చక్కర్లు కొడుతున్నాడు. రీసెంట్గా ధర్మపురి అరవింద్ గారు కూడా అదే మాట్లాడారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటి వద్ద పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉన్నది, ఎవరికేం అవసరం, వాళ్ళు ఏ పార్టీలు ఉంటే మీకేం అవసరం, ఏం సంబంధించిన వాళ్ళు మీరు అంటూ కూడా ఆయన ప్రశ్నను లేవనెత్తడం జరిగింది. ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, అది తర్వాత వనపర్తి జిల్లాకు సంబంధించి అమరచింత ఏదైతే మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీలో ఏకంగా ఆయన మన 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆయన పేరు అంటే జింక రవిని రూమ్లో బంధించిన కాంగ్రెస్ నాయకులు, ఆయన కాంగ్రెస్ నాయకులు ఒక రూమ్లో బంధిస్తే ఆ బంధించినటువంటి నాయకులు పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయారంట. అంటే ఈ విధంగా దౌర్జన్యంగా ఎప్పుడు కూడా జరగనటువంటి పరిస్థితి ఇది. ఇంకొక మరొక ఘటన ఈడ ఈ జమ్మికుంటకు సంబంధించి కొన్ని సాఫీగా సాగుతున్న కొన్ని ఏరియాలలో బలవంతపు కౌన్సిలర్లు ఎత్తుకపోవడు, భయపెట్టుడు, పోలీస్ అధికారులతోటి ఇప్పుడు జనగాంలో చూసినట్టు ఆ వీడియో చూసినట్టు ఇలాంటివి జరుగుడు. ఇలాంటి రాజకీయాల మీద రాబోయే యువత రాజకీయాలకు రావాలి అని చెప్పినటువంటి నాయకుల మాట ఏం కావాలా, రాజకీయాలకు వద్దామనుకున్నటువంటి యువత ఆలోచన ఎట్టుపోవాలా? దీనిపై ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ పదవులపై జరుగుతున్నటువంటి హడావిడి రచ్చను మీరు ఏ విధంగా చూస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.